హాయ్ అండి. ఇవాళ గుత్తి వంకాయ కూర చేశాను. ఈ గుత్తి వంకాయ కూర చాలా సింపుల్‌గా చేసేసుకోవచ్చు. టేస్ట్ అంతకు మించి బావుంటుంది. దీనికైతే ఫస్ట్ గుత్తి వంకాయల్ని కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి. ఉప్పు నీళ్ళల్లో వేసుకోవటం వల్ల వంకాయ అనేది కండరెక్కకుండా ఉంటుంది. కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. ఈ గుత్తి వంకాయకి ఎప్పుడైనా సరే చిన్న చిన్న వంకాయలు తీసుకోవాలి. చిన్న వంకాయలంటే ముచ్చికలు ఉంటాయి కదా! ఆ ముచ్చికలు ఎంత చిన్నగా ఉంటే అంత లేతవని అర్థం అన్నమాట. అలా లేతవి తీసుకోవటం వల్ల లోపల గింజలు కూడా ఉండవండి. తినేటప్పుడు కూడా మనకు చాలా బావుంటుంది టేస్టు. ఈ విధంగా గుత్తి వంకాయని ఏ విధంగా అయితే కోసుకుంటామో అలాగే కోసుకొని ముందుగా పెట్టుకున్న ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి. అన్నీ పురుగు లేకుండా చూసుకొని చక్కగా కట్ చేసేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ వంకాయ అనేది మనం 4 స్పూన్స్ ఆయిల్ వేసుకొని అందులో వేయించుకోవాలండి. ఆయిల్ కూడా ఎక్కువ పట్టదు. ఈ కోసుకున్న వంకాయల్ని నూనెలో వేసి వేయించుకోవాలి. వంకాయ అనేది వేగటానికి ఎప్పుడైనా సరే చాలా తక్కువ టైం తీసుకుంటుందండి. ఏ వంకాయ అయినా సరే చాలా తొందరగా మగ్గిపోతుంది. ఈ విధంగా వేసేసి తిప్పుకుంటూ వేయించుకోవాలి. తిప్పుకుంటూ వేయించుకోవటం వల్ల ఏంటంటే వంకాయ అనేది 4 పక్కల చక్కగా మగ్గుతుందనమాట. మీరు ఎప్పుడైనా సరే వంకాయని హై ఫ్లేమ్‌లో కాకుండా మీడియం ఫ్లేమ్‌లో పెట్టి మగ్గించుకోండి. మూత పెట్టి మగ్గించుకుంటే ఇంకా తొందరగా మగ్గుతుందండి వంకాయ అనేది. హై ఫ్లేమ్‌లో పెట్టుకోమాకండి, మాడిపోతుంది. మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మగ్గించుకోండి. చూశారు కదా, వంకాయ అనేది కలర్ చేంజ్ అయిపోయింది. ఈ మాత్రం కలర్ చేంజ్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక గుప్పెడు పల్లీలు, 4 స్పూన్ల పుట్నాలు, పావు చిప్ప ఎండు కొబ్బరి, అదేవిధంగా పావు స్పూన్ జీలకర్ర, కొంచెం వెల్లుల్లి రెబ్బలు, 1 స్పూన్ నువ్వులు వేసుకొని ఉప్పు, కారం, పసుపు మన రుచికి సరిపడా వేసుకోవచ్చండి. ఇవన్నీ మిక్సీలో వేసేసి మెత్తగా పొడి చేసుకోవాలి. ఈ పొడిని మనం వంకాయల్లో కూరుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న గుత్తి వంకాయలు ఉన్నాయి కదా, ఆ వంకాయల్లో ఈ పొడిని ఇట్లా చక్కగా కూర్చేసుకోండి. ఇది చాలా ఈజీగా అయిపోతుందండి. వంకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా అమాంతం అలా వంకాయని నోట్లో పెట్టుకొని తినేస్తారు. అంత బాగుంటుంది. చెప్పాను కదండి, లేత వంకాయలు అనేవి తీసుకుంటే రుచి అనేది అందరికీ నచ్చుతుంది. మీరు ముదురు వంకాయలు తీసుకున్నారు అంటే వంకాయల్లో గింజలు ఎక్కువగా ఉంటాయన్నమాట. మీరు లేత వంకాయలు తీసుకోవడం వల్ల మనకు వెయిట్లో కూడా వంకాయలు ఎక్కువగా వస్తాయండి. సో ఈసారి చూసినప్పుడు ముచ్చికలు చిన్నగా ఉన్నవి చూసి తీసుకోండి. ఈ విధంగా వంకాయలన్నిటిలో చక్కగా ఈ మసాలా పౌడర్ని ఇట్లాగా కూరేసుకోవాలన్నమాట. అన్నిటినీ ఈ విధంగా కూరేసుకొని ముందుగా మనం ఆయిల్ వేయించుకొని పక్కన పెట్టుకున్నాం కదండి వంకాయలు. ఆ మిగిలిన ఆయిల్లోనే ఒక పావు స్పూన్ ఇంగువ వేసి కొంచెం కరివేపాకు కూడా వేసి కరివేపాకు చిటపటామన్న తర్వాత మనం ముందుగా మసాలా కూరి పెట్టుకున్న గుత్తి వంకాయలు ఉన్నాయి కదా, ఆ గుత్తి వంకాయల్ని అదే నూనెలో వేసి వేయించుకోవాలి. మనం ప్రిపేర్ చేసిన మసాలాలో పల్లీలు కానీ ఎండు కొబ్బరి కానీ ఏమీ అన్నీ వేయించినవి కాకుండా పచ్చివే వేసాం కదండి. అందుకని చెప్పేసి ఇక్కడ వేగటానికి కొంచెం టైం తీసుకుంటుంది. హై ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి. మనకు మిగిలిన మసాలా పౌడర్ ఉంది కదా, ఆ మసాలా పౌడర్ని కూడా పైన చల్లేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. కమ్మటి వాసన వస్తుందండి. ఇంకా వాసన వస్తుంది అంటే మనకు చక్కగా వేగిపోయిందని అర్థం. ఈ విధంగా వేయించేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకుంటే అయిపోతుందండి. ఈ గుత్తి వంకాయ కూర అనేది వేడివేడిగా రైస్లోకి తిన్నా బాగుంటుంది, రోటీస్లోకి చపాతీస్లోకి కూడా బాగుంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. కొత్తిమీర చల్లుకొని చక్కగా సర్వ్ చేసేసుకుంటే కూర ప్రిపేర్ అయిపోయినట్టే, చాలా తక్కువ టైంలో అయిపోతుంది. ప్లీజ్ అండి, నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేస్తూ ఉండండి, షేర్ చేస్తూ ఉండండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ చేయండి.